హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఏ రామ్. అలాగే ఈ పొద్దు 49 మ్యాచ్ నెంబర్ సన్‌రైజ్ హైదరాబాద్ పంజాబ్. పంజాబ్ అయితే ఈ మ్యాచ్ ఓడిపోయింది. సన్‌రైజ్ హైదరాబాద్ ఈ మ్యాచ్ గెలిచింది 33 రన్స్‌తో. అలాగే ఇక్కడ బ్యాటింగ్ ఎవరు బాగా ఆడారు, బౌలింగ్ ఎవరిది సరిగ్గా పడలేదు, ఎవరు మిస్టేక్స్ ఎక్కువ చేశారు. అలాగే పంజాబ్ చాలా క్యాచ్‌లు వదిలేసింది. అలాగే బౌలింగ్ కూడా పెద్దగా పడలేదు. అన్ని దాటి గురించి మనం మాట్లాడుకుందాము. అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ టేబుల్ టాప్‌లో ఉంది ఇప్పుడు. ఓకే, వీటి గురించి మాట్లాడదాం. సన్‌రైజ్ హైదరాబాద్ టాస్ ఓడిపోయింది. కొత్తగా ఏముంది, సన్‌రైజ్ హైదరాబాద్ కూడా చెన్నై లాగానే టాస్ గెలిచదు. అలాగే దాని తర్వాత పంజాబ్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకునింది. ఎందుకు బౌలింగ్ ఎందుకు తీసుకున్నారని పంజాబ్ని అడిగితే శ్రేయస్ సార్ ఏమని చెప్పాడంటే, ఇంతకుముందు మేము ఇదే గ్రౌండ్లో 245 రన్స్ కూడా చేజ్ చేసాము, కాబట్టి చేజింగ్ కొంచెం ఈజీగా ఉంటుంది, చేజింగ్ పిచ్ బాగుంటుంది, అందుకోసం మనం చేజింగ్ తీసుకుందామని చెప్పాడు. అలాగే ఫస్ట్ ఓపెనింగ్ స్టార్ట్ చేసిన అభిషేక్ శర్మ హెడ్ చాలా బాగా ఆడారు ఇద్దరు. అభిషేక్ శర్మ కాసేపు ఆడినా కానీ అమేజింగ్ నాక్ ఆడాడు. 13 బాల్స్లో 35 రన్స్ కొట్టాడు. అలాగే దాంట్లో 2 4s ఉన్నాయి, 4 6s కొట్టాడు. స్ట్రైక్ రేట్ కూడా 270+ ఉంది. చాలా బాగా ఆడాడు. తను అవుట్ అయ్యేపటికి థర్డ్ ఓవర్లో 4th బాల్ ఎప్పుడు అవుట్ అయ్యాడు. అప్పటికే 53 రన్స్ ఉన్నాయి. చాలా బాగా ఆడాడు. తర్వాత అలాగే హెడ్ కూడా అలాగే బాగా ఆడాడు. హెడ్ కూడా జస్ట్ 19 బాల్స్లో 38 రన్స్ కొట్టాడు. 3 4s ఏమో ఉన్నాయి, అలాగే 3 6s ఉన్నాయి. తను కూడా బాగా ఆడాడు హెడ్ కూడా. అలాగే దాని తర్వాత క్లాసన్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. అసలు మాస్ ఇన్నింగ్స్ అనుకో, మామూలుగా కూడా లేదు, మామూలుగా అయితే ఆడలేదు అసలు. క్లాసన్ ఒక ఇన్నింగ్స్ ఇంకా బెస్ట్ అనుకో, చెప్పే అంత మామూలుగా కూడా కాదు. చాలా బాగా క్లాసన్ ఆడాడు. క్లాసన్ ఈ సీజన్ మొత్తము జస్ట్ ఒక్క మ్యాచ్లో ఏమో జస్ట్ 28కో 25కో అవుట్ అయ్యాడు. అది ఒక్క మ్యాచే, కేకేఆర్తో ఆడిన మ్యాచ్ ఒక్కటే. మిగతా ప్రతి మ్యాచ్ 30+ రన్స్ కొట్టాడు. చాలా బాగా ఆడాడు. ఈ మ్యాచ్ కూడా లాస్ట్ బాల్ వరకు, జస్ట్ లాస్ట్ బాల్ ఏమో అవుట్ అయ్యాడు, క్యాచ్ అవుట్. అంతవరకు లాస్ట్ వరకు నిలబడాడు. అలాగే అయితే క్లాసన్కి అవకాశాలు కూడా వచ్చాయి. 9 రన్స్ కాడ ఉండేటప్పుడు క్యాచ్ మిస్ చేశారు. జస్ట్ 9 రన్స్ కాడ ఉన్నప్పుడు ఇంకా క్లాసన్ ఆడించి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ క్యాచ్ ఎప్పుడు మిస్ అయిందో ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. మామూలుగా ఆడలేదు. 43 బాల్స్లో 69 రన్స్ కొట్టాడు. అలాగే 4 6s కొట్టాడు. అలాగే 3 4s కొట్టాడు. స్ట్రైక్ రేట్ పెద్దగా ఎక్కువ ఏం లేకపోయినా కానీ పర్లేదు, బాగా ఆడాడు. 160 స్ట్రైక్ రేట్ అంతే. కానీ ఆ లాస్ట్ వరకు నిలబడి 234 స్కోరు వచ్చేదానికి కారణమైతే క్లాసనే, చాలా బాగా ఆడాడు. అలాగే తర్వాత ఇషాన్ కిషన్ కూడా పర్లేదు, చాలా బాగా ఆడాడు. తర్వాత మెయిన్ ఏంటంటే ఇషాన్ కిషన్కి కూడా సేమ్ 9 రన్స్ కాడే ఒక క్యాచ్ మిస్ అయింది. వచ్చినప్పుడు అంత టచ్లో అనిపించలేదు ఇషాన్ కిషన్. 9 రన్స్ కాడ ఒక క్యాచ్ మిస్ అయింది. దాని తర్వాత పర్లేదు, ఒక 2 4s కొట్టాడు. అలాగే 4 6లు కొట్టాడు. అంత టచ్లో ఏమనిపించలే. స్ట్రైక్ రేట్ కూడా జస్ట్ 170+ అంతే. దాని తర్వాత మెయిన్ పాయింట్ ఏంటంటే ఇషాన్ కిషన్కి 3 లైఫ్స్ వచ్చాయి. 2 క్యాచ్లు మిస్ అయ్యాయి. ఒక 9 దగ్గర క్యాచ్ మిస్ చేశారు. అలాగే 19 రన్స్ దగ్గర కూడా ఒక క్యాచ్ మిస్ చేశారు. అలాగే ఒక స్టంపింగ్ కూడా మిస్ అయింది. ఆ స్టంపింగ్ చేసిన ఆ క్యాచెస్ పట్టినా కానీ ఇంత స్కోర్ వచ్చేది కాదు. పంజాబ్ అయితే ఫీల్డింగ్ అయితే చాలా పూర్గా ఫీల్డింగ్ చేసింది. అసలు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి అయితే ప్రతి ఒక్క క్యాచ్ పట్టాల్సింది. అవేం పెద్ద టఫ్ క్యాచ్లో కూడా కాదు, సింపుల్గా క్యాచెస్ అయితే చేతిలోకే పోయాయి. కానీ క్యాచెస్ అయితే ఈ మ్యాచ్లో దగ్గర దగ్గర 5 క్యాచెస్ ఎన్నో వదిలేశారు. మిస్ఫీల్డ్ అయితే చాలా చేశారు. మేబీ చాలా ఫోర్స్ కూడా వదిలేశారు మిస్ఫీల్డింగ్స్లో. ఫీల్డింగ్ అయితే అంత పర్ఫెక్ట్గా లేదు. ఈ సీజన్ మొత్తము అలాగే ఉంది. తర్వాత ఫీల్డింగ్ అయితే అసలు అంత అనిపించడం లేదు. చాలా మిస్ఫీల్డ్స్ ఎక్కువ చేస్తున్నారు. పోయిన మ్యాచ్ కూడా అలాగే మిస్ఫీల్డ్స్ చేశారు. ఈ మ్యాచ్ కూడా అలాగే మిస్ఫీల్డ్ చేశారు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చాడు. తను ఒక ఆల్రౌండర్గా చాలా యూజ్ అవుతున్నాడు బాగా ఈ టీంకి. పోయిన మ్యాచ్ తను ఉండింటే కూడా ఇంకా బాగుండింది. పోయిన మ్యాచ్ కొంచెం ఇంజూరీ వల్ల బ్యాక్ వెళ్ళిపోయాడు, లేకపోతే బాగుండింది. అలాగే ఈ మ్యాచ్లో లాస్ట్ వచ్చిన జస్ట్ 13 బాల్స్కి 29 రన్స్ కొట్టాడు. 2 6s 2 4s కొట్టాడు. స్ట్రైక్ రేట్ కూడా 230+ ఉంది. చాలా బాగా ఆడాడు. ఫినిషింగ్ కూడా చాలా బాగా ఫినిష్ చేశాడు. తను నిలబడి ఆ ఫినిషింగ్ వేయడం వల్లనే అన్ని రన్స్ కూడా 35 రన్స్ రావడానికి నితీష్ కుమార్ రెడ్డి కూడా ఒక కారణం. తను కూడా చాలా బాగా ఫినిష్ చేశాడు లాస్ట్లో వచ్చి, కాబట్టి ఆ స్కోర్ని రీచ్ కాగలరు సన్‌రైజ్ హైదరాబాద్. తర్వాత 235 రన్స్ చేసేసానికి పంజాబ్ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేయగానే నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, ప్యాట్ కమిన్స్ ఓపెనర్లు ఇద్దరిది బాగుంటుంది, ప్యాట్ కమిన్స్ ఓపెనర్లు అని చెప్పి. అలాగే ఓపెనర్స్ని ఫస్ట్ వికెట్ తీసేశాడు. ఫస్ట్ ఓవర్లోనే వికెట్ పడింది. చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఫీల్డ్ సెట్ కూడా చాలా బాగా సెట్ చేశాడు. అలాగే బౌలింగ్ కూడా చాలా బాగా వేశాడు. ఫస్ట్ వికెట్ పడిపోయింది.
తర్వాత సెకండ్ నితీష్ కుమార్ రెడ్డి సెకండ్ ఓవర్లోనే మళ్ళీ సెకండ్ వికెట్ కూడా పడింది ఫస్ట్ బాల్కే. జస్ట్ 6-7 బాల్స్కి 2 వికెట్స్ ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయిపోయారు. 2 వికెట్స్ పడ్డాయి. వాళ్ళ మెయిన్ స్ట్రెంత్ మొత్తం వాళ్ళ ఓపెనర్లు ఇద్దరే. ఇంతకుముందు మ్యాచ్ 265 రన్స్ చేజ్ చేసిన మ్యాచ్లో కూడా వాళ్ళిద్దరు ఓపెనర్లు 6 ఓవర్స్కి 116 రన్స్ యాడ్ చేశారు. ఒక వికెట్ కూడా పడలేదు. అప్పుడు ఇద్దరు 50-50, ఒకరేమో 76, ఒకరేమో 54 రన్స్ చేశారు. కాబట్టి ఆ మ్యాచ్ వాళ్ళు గెలిచారు. తర్వాత శ్రేయస్ అయ్యర్ ఒక మ్యాచ్ ఇన్నింగ్స్ ఆడేసి ఆ మ్యాచ్ని గెలిపించాడు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇద్దరు మెయిన్ ఓపెనర్లు ఇద్దరు అవుట్. పంజాబ్ కింగ్స్కి వాళ్ళ మొత్తం పవర్ మొత్తం ఓపెనర్స్ ఇద్దరిలోనే ఉంది. వాళ్ళిద్దరు బాగా ఆడితే మ్యాచెస్ గెలుస్తారు. లేకపోతే పోయిన మ్యాచ్ కూడా మనం చూసాము. వాళ్ళిద్దరు అవుట్ అవ్వగానే ఆ మ్యాచ్ కూడా పంజాబ్ ఓడిపోయింది. ఆ మ్యాచ్ కూడా శ్రేయస్ అయ్యర్ కూడా ఓడిపోయారు. శ్రేయస్ అయ్యర్ కూడా వాళ్ళ ఓపెనర్లు ఇద్దరు మంచి స్టార్ట్ ఇచ్చిన తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా వచ్చి ఆ స్టార్ట్ని కంప్లీట్ చేసి చేజ్ని కంప్లీట్ చేయగలుగుతున్నాడు. కానీ ఇంతకుముందు మ్యాచ్ కూడా వాళ్ళిద్దరు ఫెయిల్ అయ్యడం వల్ల ఇలా పంజాబ్ ఫెయిల్ అయిన వల్ల వాళ్ళిద్దరు ఓపెనర్లు అలాగే శ్రేయస్ అయ్యర్ పైన కూడా ప్రెజర్ పడుతుంది. ఆ ప్రెజర్ వల్ల శ్రేయస్ అయ్యర్ కూడా అవుట్ అయిపోతున్నాడు. ఈ మ్యాచ్ కూడా అలానే చేశాడు. తను ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది అనేటప్పుడు తను అవుట్ అయిపోయాడు. ఎప్పుడైతే తను అవుట్ అయిపోయాడో ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ అక్కడికి ఫినిష్ అయిపోయింది. ఇంకా ఓడిపోతారనుకొని ఫిక్స్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. కానీ సూపర్ కాంబ్లే చాలా బాగా ఆడాడు. తను బ్యాటింగ్ చాలా బాగా ఆడాడు. 59 బాల్స్కి 107 రన్స్ చేశాడు. 100 కూడా చేశాడు. 7 4s ఏమో కొట్టాడు. అలాగే 8 6 కొట్టాడు. అలాగే స్ట్రైక్ రేట్ కూడా 180 ఉంది. బాగా ఆడాడు తను ఒక్కడు. తన తర్వాత స్టోనీస్ అంతో ఇంతో కొంచెము తనకు స్టాండ్ ఇచ్చాడు అంతే. తను కూడా అవుట్ అయిపోయాడు. స్టోనీస్ కూడా 14 బాల్స్ 28 రన్స్ ఏమో కొట్టాడు. 2 6లు 3 4లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ కూడా 200 ఉంది. తను కూడా అవుట్ అయిపోయాడు. ప్యాట్ కమిన్స్ చాలా బాగా బౌలింగ్ వేశాడు. జస్ట్ 4 ఓవర్స్లో 32 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ ఏమో తీశాడు. తను చాలా బాగా బౌలింగ్ వేశాడు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి తను వేసిన 2 ఓవర్స్ జస్ట్ 12 రన్స్ ఏమో ఇచ్చి ఒక వికెట్ తీసినాడు. ఎకనామీ కూడా 5 ఉంది. చాలా బాగా వేశాడు బౌలింగ్ తను. అలాగే దాని తర్వాత తను లాస్ట్ నిఖిల్ ఇంజరీ వల్ల వెనక్కి వెళ్ళిపోయాడు. లేకపోతే తను ఉండింటే ఇంకా ఒక 50+ రన్స్తో ఎక్కువ మార్జిన్తో గెలిచిండొచ్చు. తర్వాత స్పిన్నర్లు పర్లేదు బాగా వేసినా కానీ స్కోర్ అయితే కొట్టించుకున్నారు. ఇద్దరు స్పిన్నర్లు అంత అనిపించలేదు. బాల్ స్ప్రింగ్ అయితే ఉన్నా కానీ కొట్టించుకున్నారు. అటుపక్క చాహల్ చాలా బాగా బౌలింగ్ వేశాడు. ఈ అన్ని క్యాచ్లు ఒకవేళ పట్టి ఉండింటే ఎస్ఆర్హెచ్ని జస్ట్ 170 160 లోపల అలౌట్ చేసిండే అవకాశాలు ఉండేవి. కానీ క్యాచెస్ పట్టలేదు కాబట్టి మ్యాచెస్ కూడా లాస్ అయిపోయింది. అలాగే పంజాబ్ క్యాచెస్ పట్టింటే బాగుండింది. దాని తర్వాత సన్ రైజర్స్ మాత్రం వచ్చిన ఏ క్యాచ్ వదిలిపెట్టలేదు. చాలా బాగా పట్టాడు. ప్యాట్ కమిన్స్ 2 క్యాచ్లు పట్టాడు. ఆ బ్యాక్ వెళ్ళి పట్టిన క్యాచ్ కూడా చాలా బాగా పట్టాడు. అందువల్ల వాళ్ళు ఆ మ్యాచ్లో ప్రతి ఎక్కడే కానీ ఏ స్టేజ్లో పంజాబ్కి ఇచ్చినట్టయితే లేదు. ఎప్పుడు 11 12 11 10 ఆ ఓవర్స్లో స్పిన్నర్స్ని ఇద్దరిని అటాక్ చేసి స్కోరు 6లు 4లు కొట్టి పెంచబోయారు. అప్పుడే మళ్ళీ ప్యాట్ కమిన్స్ వచ్చి మళ్ళీ వికెట్ తీశాడు. ఎప్పుడెప్పుడు వికెట్స్ కావాలో రెగ్యులర్ వింటర్గా వికెట్స్ పడుతూనే వచ్చినాయి. పంజాబ్కి అవుట్ అయిపోతూనే వచ్చారు వాళ్ళు వికెట్లు. సన్ రైజర్స్ ఎప్పుడైతే వికెట్స్ కావాలో అప్పుడు వికెట్స్ని తీస్తూ వచ్చారు. స్పెన్సర్ జాన్సన్ 61 రన్స్ ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా లేదు. చాహల్ ఎకనామీ 9 తప్పక మిగతా వాళ్ళందరూ +10 పైన ఎకనామీ ఉంది. ఫర్గ్యూసన్ కూడా బాగానే వేసినా కానీ ఎకనామీ 10+ ఉంది. మెయిన్ ఇప్పటికైతే ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది 33 రన్స్తో. అలాగే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్యాట్ కమిన్స్కి ఇచ్చినారు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు పాయింట్ టేబుల్లో పంజాబ్ సెకండ్ ప్లేస్లో ఉంది. హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. హైదరాబాద్ ఇంకా తర్వాత 3 మ్యాచెస్ ఆడుతుంది. 3 మ్యాచ్లు కూడా ఒకటి మాత్రం హోమ్లో ఉంది. తర్వాత 2 అవే హోమ్లో ఉన్నాయి. ఒకటి ఫస్ట్ మ్యాచ్ జీటీతో ఆడుతుంది. తర్వాత చెన్నైతో ఆడుతుంది. ఆ 2 అంత పెద్ద అయితే ఎక్కువ గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే అంత బాగా లేదు పర్ఫార్మెన్స్ వాళ్ళైతే ఆ గ్రౌండ్లలో. అలాగే చెన్నైతో అయితే పోయిన సీజన్లోనే ఫస్ట్ మ్యాచ్ గెలిచినారు చెన్నై హోమ్ గ్రౌండ్లో సన్ రైజర్స్ హైదరాబాదు. అలాగే అహ్మదాబాద్లో కూడా అంత పెద్ద మంచి అయితే లేదు వాళ్ళకి రికార్డు. చూద్దాం. ఈ 2 మ్యాచ్లు కొంచెం టఫ్ ఉంటాయి. తర్వాత లాస్ట్ మ్యాచ్ బెంగళూరుతో ఉండే మ్యాచ్ అది హైదరాబాద్లోనే ఉంటుంది. ఆ మ్యాచెస్ వీళ్ళు 2 మ్యాచెస్ గెలిస్తే కంఫర్ట్ఫుల్గా 1-2లో ఫినిష్ చేసేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ మ్యాచ్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. 33 రన్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ గెలిచింది. అలాగే ఇంతవరకు మన వీడియో చూసినట్టుంటే ఒక లైక్ కొట్టండి. అలాగే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.